వెల్కమ్ బీహెచ్ఎన్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, అనర్హులకు పెన్షన్ కట్ చేస్తారని వచ్చే వార్తల్లో నిజమెంత? కట్ చేస్తే ఎప్పుడు కట్ చేస్తారు? ఎవరికి కట్ చేస్తారు? కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డేట్ ఫిక్స్ అయిందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో చెబుతాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పెన్షన్లను భారీగా పెంచేశారు. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన ఎన్నికల హామీలలో భాగంగా చెప్పిన విధంగానే పెంచిన పెన్షన్లతో సహా అందరికీ పంపిణీ చేశారు. అయితే తాజాగా పెన్షన్లను తొలగిస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ అవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం పెన్షన్ల తొలగింపు పట్ల స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందడమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అనర్హులకు కూడా పెన్షన్లను పంపిణీ చేసిందని, తద్వారా ప్రతి నెల కొన్ని కోట్ల భారం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో బాగా ఇలాంటి అవకతవకలు జరిగాయని తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోంది. దీంతో పెన్షన్ల తనిఖీ చేపట్టనున్నారు. ఇదే సమయంలో అర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తెలియాలంటే నిర్దిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. అనర్హులను తొలగించేందుకు పూర్తి స్థాయిలో పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలా తమ ప్రభుత్వం పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడంతో కొంతమంది దీనిని పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్లను తీసుకుంటున్నారో అలాంటి వారికి తప్పనిసరిగా చర్యలు తప్పవని, అలాంటి వారిని ప్రోత్సహించిన డాక్టర్లపైన కూడా వేటు తప్పదని తెలిపారు. ఇక కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.